ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఏసీబీ మరోవైపు ఈడీ విచారణ కూడా కొనసాగిస్తుంది. రాజకీయంగా ఈ విచారణలు ప్రకంపనలు సృష్టిస్తుంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కూడా దారితీసిన పరిస్థితి. ప్రస్తుతం ఏసీబీ ఈడీ ఇప్పటికే పలువురిని పిలిచి విచారిస్తుంది, స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతానికి ప్రాథమికంగా ఏమనిపిస్తుంది, అసలు ఇది ఈ కేసులో ఎంతవరకు సబ్స్టాన్స్ ఉంది, లీగల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, ఈ కేసులో లాజికల్ ఎండ్కు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పటికే కేసు నమోదైంది, ఏసీబీ ఈడీ విచారణ చేస్తుంది. ప్రిలిమినరీగా మీకు ఏమనిపిస్తుంది యాజ్ ఏ సీనియర్ అడ్వకేట్కి? ఈ కేసులో ఏమైనా సబ్స్టాన్స్ ఉందా, కరప్షన్ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ ఏసీబీ కేసుని అంటే రెండు పార్ట్లుగా మనం చూడాలి. ఎందుకంటే ఏసీబీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఇనిషియేట్ చేసింది. ఇప్పుడు ఏసీబీ చేసిన ఎఫ్ఐఆర్ మీద ప్రెడికేట్ ఒఫెన్స్, అంటే ఎప్పుడైనా సిబిఐ అయినా ఏసీబీనైనా మన స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసిన ఎస్ఐటీ అయినా లేకపోతే ఎనీ అదర్ లా ఎన్ఫోర్స్మెంట్ అయినా మెయిన్ ఒఫెన్స్ని ఇన్వెస్టిగేట్ చేసి, అంటే ఫార్మలీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఈడీ కావాలంటే ఎంటర్ కావచ్చు. అండ్ ఈడీ ఈ ఒఫెన్స్ లేకుండా, ఈ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఈడీ ఇంకో ఇండిపెండెంట్ ఒఫెన్స్ లాగా ఇన్వెస్టిగేషన్ చేయదు. సో ఈడీ ఓన్లీ మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ మీద ఎంటర్ అయింది. సో ఇప్పుడు మనం ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చూస్తే, ఏసీబీ ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద గమ్మత్ ఏంటంటే, కరప్షన్ అనే పదాన్ని డిఫైన్ చేయలేరు. కరప్షన్ అనే పదాన్ని డిఫైన్ చేయకపోగా గ్రాటిఫికేషన్ అంటే లబ్ధి, ఎలాగో అలాగా లబ్ధి పొందడం, అంటే క్యాష్ ఆర్ కైండ్, అంటే క్యాష్ ఆర్ క్విడ్ ప్రో క్వో ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఆ లబ్ధి వీళ్ళకు చేకూరిందా అనేది మనం చూడాలి. సో ఇప్పుడు కేటీఆర్ అయినా లేకపోతే పిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ అయినా వీళ్ళకు ఎలాగో అలాగా లబ్ధి చేకూరింది అనేది ప్రూవ్ చేయగలగాలి. అండ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద ఏసీబీ ఇక్కడ. సో ఇక్కడ ఏసీబీ అంటే ఇప్పటి వరకు, అంటే నేను ప్రాథమికంగా నాకు జనరల్ పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని చూసే నేను మాట్లాడుతున్నాను. ఏసీబీ 409 ఐపీసీ, అది ఐపీసీ ఇప్పుడు ఎట్లా చెల్లుతుందో అది వాళ్ళు ఛార్జ్షీట్లో ఏమైనా చేంజెస్ చేస్తారేమో చూడాలి. 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ సెక్షన్ 13 ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఇనిషియేట్ చేశాను. సరే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఓన్లీ పబ్లిక్ అథారిటీస్కి సంబంధించింది అయినా సుప్రీంకోర్టు దాంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎందుకంటే మనము ఎలెక్ట్ చేసినాం కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసింది. సో పబ్లిక్ అథారిటీస్ ఎవరు ఇక్కడ? అరవింద్ కుమార్, పిఎల్ఎన్ రెడ్డి, రిప్రజెంటేటివ్ కేటీఆర్. సో ఇప్పటి వరకు మనం చూస్తేనైతే ఇక్కడ గ్రాటిఫికేషన్, లబ్ధి ఎక్కడ చేకూరింది? సరే, ఫైనాన్షియల్ రూల్స్ అంటే బ్యాంకింగ్ రూల్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ రూల్స్, ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అది కేటీఆర్ వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. అండ్ అది క్లియర్గా ఉంది, అంటే దానికి పెద్ద అంటే ప్రో ఆర్ కాన్ ఇన్వెస్టిగేషన్ లేకపోతే దానికి ఇదేం లేదు. ఆ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ క్రిమినలా, అంటే ఇంటెన్షనలీ ఒక క్రైమ్ చేయాలి, నాకు లబ్ధి చేకూరాలి అనే దాంతో చేసిందా అనేది ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేయాలి. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్లో అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది. అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఈడీ ఇప్పుడు మనీ లాండరింగ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈడీ కూడా మనీ లాండరింగ్ జరిగింది జరగలేదు అని ఇప్పటివరకు ప్రాథమికంగా కూడా ఒక కంక్లూజన్కి, ఒక కంక్లూజన్ కాదు, ఒక ప్రైమా ఫేషియా ఎస్టిమేషన్ కూడా రాలేదు. ఒక ఈసీఐఆర్, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఓపెన్ చేసి, అది ఎఫ్ఐఆర్ లాంటిది, పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఈడీ ఈసీఐఆర్ ఓపెన్ చేస్తుంది. సో ఒక ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఓపెన్ చేసి మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ నుంచి చూస్తుంది. ఇక్కడ మనీ లాండరింగ్ కూడా ఏంటంటే అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగిందనే అలిగేషన్ తప్ప అన్అకౌంటెడ్ మనీ ట్రాన్స్ఫర్ లేకపోతే డైవర్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ నుంచి ఇంకో అకౌంట్లకు, మనకు తెలియని అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి అలా లబ్ధి పొందిన. సో ఈ ఆస్పెక్ట్ ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో మీకు నాకు తెలిసినైతే రాలేదు. సో ఈడీ కూడా ఇప్పటి వరకు జస్ట్ 55-56 కోట్లు ఇన్వెస్టిగేషనే చేస్తుంది అని అనుకుందాం.
సో ఇప్పుడైతే ప్రాథమికంగా ఏసీబీ గ్రాటిఫికేషన్ ప్రూవ్ చేయాలి, ఈడీనేమో మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ నుంచి చూస్తుంది కాబట్టి మనీ లాండరింగ్ జరిగిందా అనేది ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏసీబీ సో ప్రాథమికంగా గ్రాటిఫికేషన్ అనుకుందామండి. గ్రాటిఫికేషన్ ఏంటి? నిన్నగాక మొన్న మనకు వచ్చిన సమాచారం ప్రకారం గ్రీన్కో ప్రమోటర్గా ఉన్న గ్రీన్కో ప్రమోటర్గా ఉన్నప్పుడు దాని తర్వాత ప్రమోటర్గా వాళ్ళు తప్పుకున్నారు, కానీ ప్రమోటర్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంగా 41 కోట్లో ఎంతనో చెల్లించారు అని చెప్పేసి. ఫస్ట్ ఇది కంప్లీట్లీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అయితే సరే, ఇది క్విడ్ ప్రోకో లేకపోతే ఇట్ ఈస్ దీనికోసమే అని చెప్పేసి వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చేవారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎలక్ట్రల్ బాండ్స్ అంటే సుప్రీంకోర్టు మొన్ననే ఎలక్ట్రల్ బాండ్స్ ఇక నుంచి నిషేధింపబడ్డాయి అని అన్నారు. ఇక నుంచి ఆల్రెడీ వేరియస్ పొలిటికల్ పార్టీస్కి నేషనల్ అయినా స్టేట్ అయినా వాళ్ళ పొలిటికల్ పార్టీస్కి ఎవరైతే డోనర్స్ పెద్ద డోనర్లు చిన్న డోనర్లు ఏదైతే ఇది చేసుకున్నారో ఆ డొనేషన్స్ని తిరిగి ఇవ్వాలి, అవి ఇల్లీగల్ అనే ఒక నిర్ధారణకు సుప్రీంకోర్టు రాలేదు. ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదు. మా అంచనా ప్రకారం ఎలక్ట్రల్ బాండ్స్ లాంటివి ఉండొద్దు అని చెప్పేసి ఆ నిర్ధారణకు వచ్చి ఇక నుంచి వద్దు అని చెప్పేసి చెప్పారు. సో అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో అట్లీస్ట్ అంటే పొలిటికల్ పార్టీస్ అట్లీస్ట్ ఒక ట్రాన్స్పరెన్సీ సమ్ కైండ్ ఆఫ్ ఒక బ్యాంక్ ట్రేల్ ఉంటుంది, అంటే పొలిటికల్ పార్టీస్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అని చెప్పేసి ఎలక్ట్రల్ బాండ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ టైంలో ఈ 41 కోట్లో తక్కువనో ఎక్కువనో ఏందో ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో చెల్లించడం అంటే అది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ వాజ్ లీగల్. సో ఇది ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడదామా, ఎవరు ఏ పెద్ద డోనర్ అయినా చిన్న డోనర్ అయినా ఒక పొలిటికల్ పార్టీ ఐడియాలజీనే నచ్చి లేకపోతే ఇంకోటి ఏదో నచ్చి లేకపోతే ఒక రకమైన ఏమంటారు ఆప్యాయతోనైతే ఎవరు ఎలక్ట్రల్ బాండ్స్ డొనేట్ చేయరు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అ స్పెసిఫిక్ రీజన్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం పాలసీ వైజో లేకపోతే ఎలాగో ఈ పొలిటికల్ పార్టీ వస్తే వాళ్ళకు ఉపయోగపడవచ్చు అని చెప్పేసి ఎలక్ట్రల్ బాండ్స్ ఉంటాయి, అంటే వాళ్ళ డొనేషన్స్ ఉంటాయి. సో దాన్ని ఒక లీగల్ టెండర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అప్పుడు ఆ లీగల్ మళ్ళీ అట్లయితే ప్రతి ఎలక్ట్రల్ బాండ్స్ మన పురోగతులు మనం ఇన్వెస్టిగేట్ చేసుకుంటా వెళ్ళాలి. సో అది ఇంపాసిబుల్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ any agency should be spending or investing or wasting that time on. సో ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్స్ దీనికోసమే క్విడ్ ప్రోకో అని అనుకున్నా ఇక్కడ క్రైమ్ ఏమైతే జరిగిందో అది ప్రూవ్ చేయగలగాలి. ఎందుకంటే జస్ట్ బికాజ్ అదే టైంలో కోఇన్సిడెంటలీ ఈ కాంట్రాక్ట్లో ప్రమోటర్ ఉండే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినంత మాత్రాన అది క్విడ్ ప్రోకో అవుతుంది అని అంటేనైతే దట్ బర్డెన్ అంటే ఏసీబీ మీద ఉన్న బర్డెన్ ఏంది బియాండ్ రీజనబుల్ డౌట్. ఆ బియాండ్ రీజనబుల్ డౌట్ బర్డెన్ మీట్ కాదు అని నా అంచనా. ఇట్స్ మై ఒపీనియన్. మేడం ఇప్పటికీ అంటే 2-3 ఇష్యూస్ ఉన్నాయి, 2-3 అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కోడ్ ఉన్నప్పుడు ఈసీ కోడ్ ఉన్నప్పుడు మనీ పర్మిషన్ ఈసీ నుంచి పర్మిషన్ తీసుకోలేదు, ట్రాన్స్ఫర్ చేశారని, బిజినెస్ రూల్స్ పాటించలేదని ఆ ప్రొసీజర్స్ ఉన్నాయి. వాటన్నిటి కింద కరప్షన్కు లీడ్ చేసింది, ఇవన్నీ కూడా కరప్షన్కి లీడ్ చేసే విధంగా ఉందన్న ఆర్గ్యుమెంట్ నిలబడుతుందంటారు. అది చాలా కష్టంగా ఇది చేస్తున్నారండి. ఎందుకంటే నేను జస్ట్ ప్రిలిమినరీ ప్రాథమికంగా చెప్తున్నాను, ఇంకా చాలా డిస్కవర్ అవుతుండొచ్చు ఇన్వెస్టిగేషన్లో డిస్కవరీలో. సో ఇప్పుడు ప్రాథమికంగా నేను అదే అంటున్నాను, ఆర్బీఐ రెగ్యులేషన్స్ వైలేషన్స్, ఫెమా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ వైలేషన్, ఎందుకంటే 10 కోట్ల కన్నా ఎక్కువ అండ్ యూ హ్యావ్ టు చేంజ్ ద కరెన్సీ, ఆ వైలేషను. సరే క్యాబినెట్ అప్రూవల్ ఆ వైలేషన్ అంటున్నారు. ప్లస్ ఈసీఐ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మీరు పంపించారంటున్నారు, అది ఎంతవరకు ఈసీఐ ఒప్పుకుంటుందో అది కూడా చూడాలి. సో ఇవన్నీ అంటే బికాజ్ ఇట్స్ అ కమర్షియల్, ఇది మన సోషల్ వెల్ఫేర్ ఆస్పెక్ట్కి, అంటే ఇప్పుడు మన రైతు బంధో లేకపోతే ఇంకోటి ఏదో అలాంటిది కాదు. ఇట్స్ అ కమర్షియల్ ట్రాన్సాక్షన్ విచ్ ద ఆర్డినరీ పబ్లిక్ ఓటింగ్ ప్యాటర్న్ మీద ఎఫెక్ట్ కానిది. సో అది కూడా మనం చూసుకోవాలి.
సో ఇవన్నీ irregularities. I mean, financial RBI guidelines, rules and regulations, irregularities, criminal అయితయా లేదా లేకపోతే వాళ్ళు దాన్ని క్రిమినల్ కింద శతపరుస్తారా లేదా అనేది చూడాలి. బికాస్ ఇర్రెగ్యులారిటీస్ మే నాట్ నెసెసరీలీ బీ క్రిమినల్. క్రైమ్కి ఏంటి హెన్స్రేయా, నేను ఇది కావాలని రూల్స్ని ఉల్లంఘన కూడా చేస్తూ నేను ఇది కావాలని నా లబ్ధి కోసం ఇది చేస్తున్నా అనేది క్రిమినల్ మోటివ్ అనేది ప్రూవ్ కావాలి. సో ఇర్రెగ్యులారిటీస్ మే ఆర్ మే నాట్ బీ క్రైమ్స్. మనం స్టార్టింగ్లో ఒక మాట కూడా విన్నాము, ఈ ఇర్రెగ్యులారిటీస్కి పెనాలిటీ ఇంత ఉంటుందట అని చెప్పేసి. సరే, పెనాలిటీ కట్టేసి అదెంతో 40 సంథింగ్ కోట్ల పెనాలిటీనో ఎందో కట్టేసి కూడా ఇది కావచ్చు కదా. సో క్రిమినల్, క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఒక జత, ఇర్రెగ్యులారిటీస్ లీడింగ్ టు పెనాలిటీస్. ఇప్పుడు చాలా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కేసులలో కూడా తెలుసో తెలియకో లేకపోతే నెగ్లిజెన్స్తోనో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ చేస్తుంటారు. అంటే మనం పెద్ద ట్యాక్స్ పేయర్స్ అయినా రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్ అయినా. సో అది క్రిమినలే అవుతుందా లేకపోతే పెనాలిటీ కట్టేస్తే అయిపోతుందా అనేది కూడా చూడాలి. సో ఇంకా ఎవిడెన్స్ వచ్చేది ఉంది, ఇంకా ఇన్వెస్టిగేషన్. మొన్న క్వాష్ పిటిషన్ ఎక్స్పెక్టెడ్ రిజల్టే అది. ఎందుకంటే ఇంత ప్రిలిమినరీ స్టేజ్లో ఇంత తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇంత ప్రిలిమినరీ స్టేజ్లో ఏ ఆనరబుల్ కోర్ట్ అయినా ఇది అవసరం లేదు అని చెప్పేసి క్వాష్ చేసేది. అందుకోసం కోర్టు కూడా వీళ్ళు చెప్పిన అలిగేషన్స్ రికార్డ్ చేసుకుంది, మన కేటీఆర్ తరఫున న్యాయవాదులు ఇది చేసిన రెస్పాన్సెస్ కూడా రికార్డ్ చేస్తూ ఇక్కడనైతే it seems to be important to the state and ఈ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో కాండి. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇంకా చాలా వెళ్ళి కరప్షన్ ఎలిమెంట్ ప్రూవ్ అయ్యి అక్కడ ఈడీ పోనీది సంబంధించింది కాదు, కరప్షన్ ఎలిమెంట్ ప్రూవ్ అయితే ఏసీబీ కోర్టులో ఈ ట్రయల్ నడుస్తుంది, ఈ ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, ఈ ట్రయల్ నడుస్తుంది. అక్కడ ఈడీ కూడా మనీ లాండరింగ్ ఆస్పెక్ట్, ఎందుకంటే అన్అకౌంటెడ్ మనీ ఇక్కడ మీరు మాట్లాడతలేరు, ఎక్కడ ఎవరు మాట్లాడతలేరు. సో మనీ లాండరింగ్ డెఫినేషన్లో ప్రొసీడ్స్ ఆఫ్ అ క్రైమ్ అంటారు. మనీ లాండరింగ్ జరిగిందా ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ అంటే ఒక క్రైమ్ జరిగిందా దాంట్లో ప్రొసీడ్స్ ఈ అమౌంటా, అప్పుడే మనీ లాండరింగ్. ద కంక్లూజన్ ఇస్ ఇట్స్ మనీ లాండరింగ్. సో మనీ లాండరింగ్ హ్యాస్ ప్రొసీడ్స్ ఆఫ్ అ క్రైమ్ హ్యాస్ లెడ్ టు మనీ లాండరింగ్ అనే కంక్లూజన్కి ఈడీ వచ్చినప్పుడు ఈ ఈడీ ఆల్సో విల్ ఫైల్ అ ఛార్జ్ షీట్. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకొని దెన్ దట్ ఈడీ కోర్టులో దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ట్రయల్ అండర్ ద పిఎంఎల్ఏ యాక్ట్ విల్ గో ఆన్. కానీ గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఏసీబీ అయినా రెగ్యులర్ క్రిమినల్ కోర్ట్స్లోనైనా బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ఎప్పుడైనా వాళ్ళ మీద ఉంటుంది, ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. కానీ పిఎంఎల్ఏలో బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ఈజ్ హయ్యర్ అండ్ బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అక్యూజ్డ్ మీద ఉంటుంది. అంటే కేటీఆర్ ఒకవేళ అక్కడ ఒక ప్రైమా ఫేషియా మనీ లాండరింగ్ అని కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ వస్తే కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి అండ్ అరవింద్ కుమార్ మీదకి అది ఆ బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అనేది వీళ్ళు ప్రూఫ్ చేసుకోవాలి, లేదు మేము మనీ లాండరింగ్ చేయలేదని చెప్పి. సో అదే వీళ్ళ మధ్యలో వ్యత్యాసం. మేడం, ముందు ఏసీబీకి సంబంధించి మీరు అన్నట్లుగా కరప్షన్ ఎలిమెంట్ గురించే మాట్లాడితే మీరు చాలా కేసులు చూసింటారు, అంటే మీరు వాదించుంటారు, లేకపోతే రకరకాల కేసులు ఏసీబీ చూసింటారు. ఇప్పటికీ అంటే ఎఫ్ఐఆర్ చూస్తే కనుక ఆ కరప్షన్ ఎలిమెంటు ప్రిలిమినరీగా మీకు ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు కనిపించింది ఇన్వెస్టిగేషన్ కోర్స్ ఆఫ్ టైంలో బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు మీరు ఏమన్నా ఛాన్స్ ఉందా? అట్లా అంటే ఇనిషియల్గా లేనప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశాలు ఎంతవరకు ఉంటుంది? అంటే పర్సెంటేజ్ అనుకుందాం, ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? పర్సెంటేజ్ కన్నా ఛాన్స్ ఏంటంటే ఆ గ్రాటిఫికేషన్ ఎలిమెంట్ని వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే, ఏసీబీ ప్రూవ్ చేయగలిగితే అది కరప్షన్ జరిగింది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా డబ్బులైనా, క్విడ్ ప్రో కోనైనా, లేకపోతే ఇంకో ఏ రకమైన సహాయమైనా ఇట్ ఈస్ ఆల్ కన్సిడర్డ్ కరప్షన్. కానీ ఆ గ్రాటిఫికేషన్ ఎలిమెంట్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు అంటే నేను చూస్తున్నంత వరకు ఎఫ్ఐఆర్లోనైతే ఏం పెద్దగా లేదు. కానీ మొన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ గ్రీన్కో ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చింది అంటే అది దట్ వాజ్ అ లీగల్ టెండర్.
అప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అయినా కంపెనీస్ అయినా లేకపోతే హై వాల్యూ ఇండివిజువల్స్ అయినా ఎలక్ట్రల్ బాండ్స్తో వేరియస్ పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడం అది దట్ వాజ్ అన్ యాక్సెప్టెడ్ లీగల్ టెండర్, అదొక చట్టం కింద వచ్చింది. సో ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినంత మాత్రాన ఇది క్విడ్ ప్రోకో అయిపోతే ఇట్ మేక్స్ నో సెన్స్. ఐ మీన్ ఆ బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అనేది మీట్ కాదు. సో ఇప్పుడు ఇంకేదన్నా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కాక ఇంకేదన్నా వీళ్ళకు ఇన్వెస్టిగేషన్ అండ్ డిస్కవరీ అంటారు, ఇన్వెస్టిగేషన్లో ఇంకేదన్నా డాక్యుమెంట్ ఇంకేదన్నా ఎవిడెన్స్ డిస్కవర్ అయితే దెన్ చెప్పలేము. కానీ ఇప్పుడైతే ఇట్ ఈస్ రాదర్ స్లిమ్. బీఆర్ఎస్ వాళ్ళు అనేది అంటే మేడం ప్రాథమికంగానే ఓవరాల్గా కేసు చూస్తే ఓన్లీ ప్రొసీజర్ ల్యాప్సెస్ కనిపిస్తున్నాయి, ఎక్కడ కూడా కరప్షన్ అనేది లేదు. అన్ని అఫీషియల్గా విదేశీ కంపెనీకి ఎఫ్ఈఓకి పంపించినా కూడా అది రికార్డు అంటే గవర్నమెంట్ ఆ ఏజెన్సీకి పంపించింది, ఎక్కడ కూడా ప్రైవేటు పార్టీలకు పంపించింది లేదు. అది లేని అంశాన్ని దీంట్లో తీసుకొస్తున్నారు అన్న వాదన వినిపిస్తుంది. దానిపైన మీరేమంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అంటే వాళ్ళు ఏమున్నదో దాని గురించి చెప్తున్నారు. సో ప్రాథమికంగానైతే నేను కూడా ఒప్పుకుంటాను, పెద్ద ఏం కనిపించడం లేదు. అయితే ఎఫ్ఈఓని భాగస్వామి చేయకపోవడము ప్లస్ ఎఫ్ఈఓ కూడా అంటే మనము ఇక్కడ అంటే గవర్నమెంట్ తరఫు ఉన్న వాదననే మాట్లాడుతున్నాం కానీ ఆ ఎంటిటీ తరఫు ఉన్న వాదన మాట్లాడతలేం. ఎందుకంటే ఇక్కడ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగింది. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో స్పెసిఫిక్ ఎక్కడనైనా ప్రపంచంలో ఏ కామన్ లా కంట్రీలోనైనా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ డ్యామేజెస్ ఉంటుంది. వాళ్ళు మొన్ననో ఎప్పుడో కలిసి మేము ఒక సీజన్ 9 సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాము, సీజన్ 10 కోసం రెడీ ఉన్నాము, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గిట్లా కూడా అంత రెడీ ఉన్నది అని వచ్చి కలిసి పోయినరు అని మీరే అంటున్నారు. అంటే అందరూ ఇట్స్ ఇన్ పబ్లిక్ డొమైన్. అటువంటప్పుడు ఇక్కడ it is a loss of revenue for them also. It's a loss of revenue for the government especially, and loss of revenue for them also as a private entity that is organizing this. So వాళ్ళు ఆర్బిట్రేషన్ని ఇన్వోక్ చేసిండ్రు ఆ కాంట్రాక్ట్ కింద. ఇప్పుడు ఆర్బిట్రేషన్ నుంచి వెనకకు తగ్గి ఇంకేమన్నా కూడా ఇన్వోక్ చేయవచ్చు, ఒక సివిల్ కేసు అయినా ఏదైనా. గవర్నమెంట్ ఇస్ లయబుల్ కదా, ఎందుకంటే సగం కాంట్రాక్టు అయిపోయింది, ఇంకో 3 సీజన్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ లయబిలిటీ గురించి ఎవరు మాట్లాడతలేరు. రేపు ఆ ఎంటిటీ ఇంకేదన్నా విధంగా అంటే ఇప్పుడు వాళ్ళ కాంట్రాక్ట్లో కోర్ట్ కేసు వేయాలనో లేకపోతే వాళ్ళ దగ్గర వేయాలనో లేకపోతే ఇండియాలోనే వేయాలనో అని ఉంటే దే కెన్ ఆల్వేస్ ఇనిషియేట్. సో ఇక్కడ ఎఫ్ఈఓని ఇంక్లూడ్ చేయకపోవడము ప్లస్ ఇక్కడ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు. దాంట్లో నేను అందుకోసం అంటున్నా కదా, ఈ ప్రొసీజరల్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ క్రిమినలా కాదు అనేది తేలాలి. అండ్ చాలాసార్లు ఫైనాన్షియల్ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్కి పెనాలిటీ ఇచ్చేస్తారు. అది చాలామంది లైక్ ఐ సెడ్ తెలిసి తెలియక నెగ్లిజెంట్లీ పట్టించుకోక చేసేస్తూనే ఉంటారు. ఇండివిజువల్ విషయంలో మీరు అన్నట్టు ఓకే, కానీ ఇక్కడ కేటీఆర్ అనే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు, క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు. ఈ పీసీ యాక్ట్ ఈ ప్రొసీజర్ ల్యాప్సెస్కు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందా లాలో? అక్కడ కూడా మళ్ళీ మనము ఒకటే ప్రశ్నకు వస్తున్నాం. ప్రొసీజరల్ ల్యాప్సెస్ కూడా కరప్షన్కి దారి తీసిందా? ఆ కరప్షన్ అంటే ఆ గ్రాటిఫికేషన్ ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఎస్పెషలీ చేస్తే కేటీఆర్కి ఏ రకమైన లబ్ధి చేకూరిందా ఈ కాంట్రాక్ట్ నుంచి, ఈ 55 కోట్ల నుంచి డబ్బుల రూపంగానా లేకపోతే ఇంకో ఏ రూపంగానా లబ్ధి చేకూరిందా అనేది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మన ఎలక్ట్రల్ బాండ్స్ అంటున్నారు, ఐ థింక్ ఇట్స్ అ స్లిమ్ ఎక్స్క్యూజ్. బట్ ఇంకేమన్నా డైరెక్ట్లీ లబ్ధి చేకూరిందా అనేది ప్రూవ్ చేయగలగాలి. సో ఇప్పటికైతే అది అలా ఉంది. ఇంకేమన్నా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తే మనం చూడాలి. ఫైనల్గా చెప్పండి మేడం, ఈ కేసు అంటే మీకున్న అనుభవంతో ఈ కేసు ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఎంత లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం కనిపిస్తుంది మీకు? మాకు తెలిసి ఇన్వెస్టిగేషన్లోనే చాలా టైం పడుతుంది సార్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో మీరు ఒక క్రైమ్ ఆపాదించిండ్రు, ఒక క్రైమ్ ఆపాదించినప్పుడు దానికి సరిపడ్డ ఎవిడెన్స్ లేకపోతే అది ఛార్జ్షీట్ ఫైల్ చేయడము ఇంపాసిబుల్. ఆ ఛార్జ్షీట్ ఏదో అటో ఇటో మనము ఇది చేసుకొని ట్రయల్కి వెళ్ళినా ట్రయల్ ఎంతవరకు డ్రాగ్ ఆన్ అయ్యి ఫైనలీ ఏం వర్డిక్ట్ వస్తుందో కూడా కష్టం. సో I think most of the time will be spent on the investigation. Okay. Thank you. మొత్తం మీద ఈ కార్ ఫార్ములా సంబంధించి
సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారి అభిప్రాయం ఇది. ఏసీబీ విచారణ ఏ విధంగా సాగుతుందని కూడా మనం కూడా చూడాల్సింది. కెమెరామెన్ ముత్యంతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ.